హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా శివుడు చెస్ ఆడడం విన్నారా? లేదు కదా? అలాగే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు తమిళనాడు నుంచి ఎక్కువగా చెస్ ప్లేయర్స్ వస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞానంద, గుకేష్, విశ్వనాథ్ ఆనంద్ వీళ్ళందరూ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే తమిళనాడులో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం చెస్కి చాలా ఫేమస్. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏంటి చెస్కి శివుడికి సంబంధం ఏంటి? అసలు తమిళనాడులో చెస్ ప్లేయర్స్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు మనం ఈ వీడియో సమాధానం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడు వినని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో వినబోతున్నారు. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్కూల్ నుంచి మొదలు పెట్టాలి. మీ అందరికి తెలిసిందే, స్కూల్ అనేది పిల్లలకి రెండో ఇల్లు లాంటిది. ఎందుకంటే ఆ స్కూల్లోనే వాళ్ళు 7 నుంచి 8 గంటల వరకు ఉంటారు. అలాంటి స్కూల్లో కేవలం చదువే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా పిల్లలు చాలా చురుగ్గా పాల్గొంటారు. తమిళనాడులో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు తమిళనాడులోనే చెస్ కి చాలా ఫేమస్. సవిత ర్యాపిడ్ అండ్ బ్లిట్స్ ఫార్మాట్ లోనే చెస్ గెలిచిన వరల్డ్స్ యంగెస్ట్ పర్సన్. వైశాలి, ఈమె ఇండియాలోనే 3rd ఉమెన్ గ్రాండ్ మాస్టర్. రక్షిత, ఇండియాలోనే 24th ఉమెన్ గ్రాండ్ మాస్టర్. ప్రజ్ఞానంద, వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించిన వ్యక్తి. గుకేష్ 2025లో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ని గెలిచిన వ్యక్తి. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వీళ్ళందరూ చదివిన స్కూల్ ఒకటే, వెల్లమ్మాల్ విద్యాలయ స్కూల్. ఈ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది. దాని పేరే ECAYLP, అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్. ఇది ఎలాంటి ప్రోగ్రామ్ అంటే పిల్లలకి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా సమానంగా నేర్పిస్తారు. ఈ స్కూల్లో పిల్లలకి హై స్కిల్స్ నేర్పిస్తారు. ఇక పిల్లలకి ఎంకరేజ్మెంట్, మోటివేషన్ గురించి చెప్పాలంటే వెల్లమ్మాల్ స్కూల్ నంబర్ 1 అని చెప్పొచ్చు. ఎలాగంటే చెప్తాను వినండి. ఒక టోర్నమెంట్ లో ప్రజ్ఞానంద ఛాంపియన్ గా గెలిచి తన స్కూల్ కి రిటర్న్ అవుతున్నప్పుడు ఆ స్కూలు ప్రజ్ఞానందకి ఇచ్చిన ఆహ్వానం ఇలాంటిది కాదు, సంబరాలతో నింపేసింది. మీకు ఇంకా బాగా చెప్పాలంటే మన వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన గుకేష్ తను ఛాంపియన్షిప్ కి క్వాలిఫై అయినప్పుడు తన స్కూల్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. అది ఇలాంటి గిఫ్ట్ కాదు, ఏకంగా ఒక లగ్జరీ బెంజ్ కార్ ని తనకి గిఫ్ట్ గా ఇచ్చింది. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఆ స్కూల్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తుంది పిల్లలకి అని. సో ఇప్పుడు మాట్లాడుకుందాం తమిళనాడు యొక్క చెస్ గురువు శివుడు గురించి. కావేరీ నదికి దక్షిణ వైపు ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు తిరుపువనూర్. ఇక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడి శివాలయం. ఈ శివాలయంలో ఉన్న శివునికి చెస్ కి చాలా సంబంధం ఉంది. ఈ కథ మొదలవుతుంది రాజా వాసుదేవన్ అనే రాజు నుంచి. ఈ రాజా వాసుదేవన్ అనే రాజు తన భార్యతో కలిసి శివుని దగ్గరికి వెళ్లి సంతానం కోసం ప్రార్థన చేస్తారు. ఒక రోజు ఈ రాజు తామరపాణి అనే నది దగ్గర స్నానం చేస్తుండగా తామర పువ్వుపై ఒక చిన్న పాప ఉండడం గమనించాడు. వెంటనే ఆ పాపను దగ్గరికి తీసుకొని ఆ పాప శివుడు తనకిచ్చిన సంతానం అని భావిస్తూ ఆ పాపని పెంచుతాడు. ఆ పాపకి రాజరాజేశ్వరి అని పేరు పెడతాడు. ఆ పాప పెద్దయ్యేసరికి చతురంగం అంటే చెస్ లో పెద్ద నిపుణురాలుగా మారిపోతుంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసే సమయం వస్తుంది. దానితో ఆ రాజు ఆ అమ్మాయి కోసం ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరంలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. చెస్ లో తన కూతురిని ఓడిస్తారో అతని చేతనే తన కూతురికి పెళ్లి జరుగుతుందని చెప్తాడు. కొన్ని వేల మంది వస్తారు, కానీ వాళ్ళందరూ ఆమె ముందు ఓడిపోతారు. కొంతకాలం తర్వాత రాజు తీర్థయాత్ర కోసం తిరుపువనూర్ వీడి వెళ్తాడు. ఆ దారి మార్గంలో ఒక సాధువు కనపడతాడు. ఈ సాధువు ఆ రాజుకి నేను మీ కూతురిని చతురంగంలో ఓడిస్తానని చెప్తాడు. అప్పుడు రాజు యొక్క కుమార్తెకి అలాగే ఈ సాధువుకి చెస్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ సాధువే ఆ చెస్ కాంపిటీషన్ ని గెలుస్తాడు. అప్పుడే ఆ సాధువు తన యొక్క నిజమైన అవతారాన్ని చూపిస్తాడు. అదే శివుడి యొక్క అవతారం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి పేరు రాజరాజేశ్వరి అని మనకు తెలుసు కదా. ఆ అమ్మాయే పార్వతీదేవి యొక్క అవతారం. అంటే శివుడు ఆ రాజ కుటుంబానికి ఇచ్చిన సంతానం పార్వతీదేవి అవతారం. అందుకే శివుడు సాధువు వేషంలో వచ్చి ఆమెతో చెస్ ఆడి గెలిచి తనని పెళ్లి చేసుకుంటాడు. ఈ కారణంగానే తిరుపవనూరులో ఉన్న శివునిని చతురంగ వల్లభనాథర్ అని పిలుస్తారు. ఇప్పటికీ ఆ గుడికి కొన్ని వేల మంది చెస్ ప్లేయర్స్ అక్కడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇండియాలో చెస్ యొక్క రెవల్యూషన్ ఎప్పుడు మొదలైందనేది చూద్దాం. ఈ చెస్ రెవల్యూషన్ లో మొట్టమొదటి ఇండియాలోనే ఫస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఎదిగిన మొట్టమొదటి వ్యక్తి పేరు మాన్యువల్ ఆరోన్. ఇతను తమిళనాడు నుంచే వచ్చాడు. 1961లో ఇతనే అయ్యాడు మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్. ఆ తర్వాత 17 సంవత్సరాల వరకు కూడా ఇతనే ఇండియాలోనే ఇంటర్నేషనల్ మాస్టర్. అంటే ఇంకా ఎవరు రాలేదు 17 సంవత్సరాల వరకు కూడా.
ఆ తరువాత అంటే 17 సంవత్సరాల తర్వాత అంటే 1978 అప్పుడు వి రవి అనే అతను సెకండ్ ఇంటర్నేషనల్ మాస్టర్ గా అయ్యాడు. ఇతను కూడా తమిళనాడు నుంచే వచ్చాడు. ఆ తరువాత ఇండియాలో 1972లో ఒక చెస్ క్లబ్ మొదలు పెట్టారు. అది ఎవరు మొదలు పెట్టారంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మొట్టమొదటి ఇంటర్నేషనల్ మాస్టర్ అయిన మాన్యువల్ ఆరోన్. ఈ క్లబ్ లో మొట్టమొదటి స్టార్ ప్లేయర్ ఎవరో తెలుసా? ఒక 5 ఏళ్ల కుర్రాడు. ఆ పిల్లవాడు ప్రతిరోజు ఆ చెస్ క్లబ్ దగ్గరికి వెళ్లి చెస్ నేర్చుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడి పేరే విశ్వనాథన్ ఆనంద్. 1987లో ఈ విశ్వనాథ ఆనంద్ గారు ఇండియాలోనే కాకుండా ఏషియాలోనే మొట్టమొదటి వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్. అది కూడా 18 ఏళ్ల వయసులోనే. అతనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత విశ్వనాథ ఆనంద్ గారు 2000 సంవత్సరంలో రష్యాకి సంబంధించిన అలెక్సీ షిరోవ్ అనే అతన్ని ఓడించి వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అయ్యారు. దాని తర్వాత 2007లో 2008లో 2010 2012లో మళ్ళీ వరల్డ్ ఛాంపియన్ గా అయ్యారు. ఇలాగా 5 సార్లు అతను వరల్డ్ ఛాంపియన్ గా అయ్యారు. ఇప్పటి కాలంలో ఉన్న చెస్ ప్లేయర్స్ అందరికి విశ్వనాథ ఆనంద్ గారే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ వల్లనే మనకి ప్రజ్ఞానంద, గుకేష్, రక్షిత, వైశాలి ఇలాంటి వారు మనకి చెస్ లో ఛాంపియన్ గా మారుతున్నారు. మన ఇండియాకి మెడల్స్ వస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, అసలు తమిళనాడు నుంచి చెస్ ప్లేయర్స్ ఎక్కువగా రావడానికి కారణం, అలాగే చెస్ కి శివునికి ఉన్న సంబంధం మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ మీరు ఈ వీడియో నుంచి నేర్చుకుని ఉంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బై బాయ్.